స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. రెండు 2025 పత్రిజీ ధ్యాన మహాయాగం 4కు సంబంధించి జరిగిన అవగాహన సదస్సులో పలువురు పిరమిడ్ మాస్టర్స్ వారి వారి పంథాలో అవగాహన కల్పిస్తూ ఆహ్వానం పలికారు. సురేష్ బాబు గారు పత్రిజీ ధ్యాన మహాయాగం ఆత్మీయ ఆహ్వాన సదస్సుకు ఇచ్చేసినటువంటి ధ్యాన మిత్రులందరికీ ధ్యాన నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగం మనందరికీ తెలుసు. మరి కైలాసపురి క్షేత్రంలో 2012 నుంచి గురువు గారి సూచనల మేరకు, వారి ఆశీర్వాదాల మేరకు ప్రపంచ ధ్యాన మహాసభలు మొదలుకొని ధ్యాన మహాచక్రం 3 నుంచి అనేక ధ్యాన మహాచక్రాలు, మహిళా ధ్యాన మహాచక్రాలు, 2022 నుంచి పత్రిజీ ధ్యాన మహాయాగం 1, 2, 3 చేస్తున్నాము. ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం 4 రాబోతాము. డిసెంబర్ 21 నుంచి 31 వరకు కూడా 11 రోజుల కార్యక్రమం. ఈ విశేష కార్యక్రమానికి మనం ఈసారి వినూత్నంగా చేద్దామని చెప్పేసి అందరు పిరమిడ్ మాస్టర్స్ యొక్క అద్భుతమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచనకి మనం అందరం ఏం చేయాలి, ఎలా చెప్తే బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఈ తాజ్మహల్ హోటల్లో సంప్రదాయపరంగా గురువుగారు ఉన్నప్పటి నుంచి కూడా ధ్యానవాచకాలు మొదలుపెట్టేటప్పుడు ఫస్ట్ మీటింగ్ ఈ తాజ్మహల్ హోటల్లోనే మనం చేసుకోవడం జరుగుతూ వస్తున్నది. ఎందుకంటే వారు ఇచ్చేటువంటి ఆ ధ్యాన ప్రసాదం, శాకాహారం గురువుగారు ఎంతో లైక్ చేసుకునేవారు. మరి ఆ సంప్రదాయాన్ని పురస్కరించుకొని ఈరోజు మీట్ అవ్వడం జరిగింది. తన పాటతో భూపతి రాజు గారు ఆశయము పత్రిజీ కళల్ని మనం నిజం చేయాల్సిన బాధ్యత ఎవరిది? మనదే కదా. అంత సైలెంట్ ఉన్నది కదా. తాజ్మహల్ హోటల్ కదా. ధ్యాన జగతి లక్ష్యంగా, పిరమిడ్ జగతి లక్ష్యంగా, శాకాహార జగతి లక్ష్యంగా, ప్రపంచ శాంతి కొరకు సాగుతున్న సైనికుల మనము పత్రిజీ వారసులం. అవునా కదా? పద 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 రండి, మన ధ్యేయం ఒకటేనండి. పద 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 రండి, మన ధ్యేయం ఒకటేనండి. పత్రిజీ లక్ష్యం, మన లక్ష్యం ఒకటేనండి. పత్రిజీ ధ్యాన మహాయాగము ప్రపంచ శాంతి కొరకు జరుగుతున్న యాగము. ప్రపంచ శాంతి కోసం తలపెట్టినటువంటి యాగం అది. ఆ యాగంలో అందరము పాల్గొందాం. ప్రగతి నగర్ స్వరూప గారు ముందుగా ప్రగతి నగర్ టీం ఉండాలండి. మేమందరం కలిసి ఈ యాగంలో పాల్గొంటాము. దీనికి మా వంతు సాయం మేము చేస్తామండి. థ్యాంక్ యూ. పరిణితి పత్రి గారు మాట్లాడుకుంటున్నాం. ధ్యాన మహాచక్రం, సారీ పత్రిజీ ధ్యాన మహాయాగం, ధ్యాన చక్రాన్ని వస్తాం సార్. సో ఇది ఆయన ఒక ట్రెండ్ లాగా స్టార్ట్ చేశారు. సంవత్సరం అంతా అన్ని ప్రాంతాలు తిరిగి అందరినీ ఒక చోటికి ఇన్వైట్ చేశారు. అది ప్రథ. అదొక ఆనవాయితీ లాగా ఆయన మన పిరమిడ్ మాస్టర్స్ తయారు చేశారు 11 రోజులు. ఇది ఒక బరువులాగా తీసుకోకుండా మనం ఒక బాధ్యతగా తీసుకుని ఇష్టంతో పంచాలి, ఇష్టంతో చేయాలి. ఎప్పుడైతే ఇష్టంతో చేస్తామో కష్టం అనిపించదు. ఇది మనం పత్రిజీ కోసం చేస్తున్నాము, పిఎస్ఎస్ఎం విస్తరణ కోసం చేస్తున్నాము, ధ్యాన వ్యాప్తి కోసం చేస్తున్నాము. అదే కాకుండా మనందరం కూడా 11 రోజులు చక్కగా కలిసి పండగ చేసుకోవడానికి చేస్తున్నాం. చేద్దామవుతాం. ఈ సదస్సులో పరిణితి పత్రి గారు పత్రిజీ ధ్యాన మహాయాగం పోస్టర్ను ఆవిష్కరించారు.
కూకట్పల్లి లక్ష్మి గారు. మరి ఈ అన్న సంతర్పణ కార్యక్రమంలో మనం భాగం పంచుకుంటూ మన వారందరినీ కూడా ఈ కార్యక్రమంలో భాగం పంచుకోవాలని కోరుకుంటాం మిత్రులారా. రాము గారు. ప్రపంచవ్యాప్తంగా పత్రిజీ గారు మనందరికీ ఒక లక్ష్యం ఇచ్చారు కదా, ధ్యాన జగత్. ఒకసారి మాట్లాడారు చెప్పండి. ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ఈ 3 లక్ష్యాలను మనం చేరుకోవాలి అంటే ఈ ఆశయాలను పత్రిజీ గారు ఇచ్చినటువంటి ఆశయాలను సులభంగా ఇంటిలో ఉంటూ ఈజీగా 365 రోజులు టెక్నాలజీ ఉపయోగించి ధ్యాన ప్రచారం చేయొచ్చు. ఆనంద్ బుద్ధా గారు. పత్రిజీ ధ్యాన మహాయాగం కన్నుల పండుగగా చేసుకుంటాం. మనందరి బాధ్యత, అందరూ అద్భుతంగా కష్టపడడం, హాయిగా మన ఇంటి పండుగను బ్రహ్మాండంగా చేసుకుంటాం. ఈసారి టీఎంసీ ద్వారా కొత్త విధానాలతో అద్భుతమైనటువంటి డిజైనింగ్స్తో, ఫ్లైయర్స్తో, వీడియోస్తో, ఆల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లైక్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా, ప్రతి ప్లాట్ఫామ్లో అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్తుంది. అండ్ సార్ ఇప్పటికే అన్ని విషయాలు యుగం గురించి దాదాపు 1 మంత్ దాకా పిలిచి ఎట్లా చేయాలా ఏంటి ప్రతిదీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దాని పరంగా అద్భుతంగా వెళ్ళిపోతుంది. విజయభాస్కర్ రెడ్డి గారు. పిఎంసి మాట ఇచ్చారు, ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఈసారి కొత్త విధానంలో వినూతనంగా చేస్తామని చెప్పి తిరుపతి ఎగ్జిన తర్వాత ఫుల్ టైం ఇన్వాల్వ్మెంట్ చేస్తాం మాట ఇచ్చారు. ఒకసారి ఆనందం గట్టిగా చెప్పలేదు. ఒక ఉద్దేశంతో పత్రిజీ గారు తలపెట్టిన పత్రిజీ ధ్యాన మహాయాగం డిసెంబర్ 21 నుండి 31 వరకు పత్రిజీ శబ్దస్థల్లో కైలాసపురంలో 220 గంటలు అఖండ ధ్యానంతో ఎంతో మంది గొప్ప గురువుల సందేశాలతో, గొప్ప కళాకారులతో ఈ భూమండలం మీద ఎవరి చేయని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో జరుగుతున్న గొప్ప కార్యక్రమాన్ని గట్టిగా ఎదుర్కోవాలి. అర్థమయ్యే విధంగా మీ పట్టణంలో, మీ ఊర్లో ఎందుకు చేస్తున్నామని చెప్పాలి. పోయిన సంవత్సరం 37,000 మందికి మేము ఐడి కార్డ్స్ ఇచ్చామని, అంటే దాదాపుగా 37,000 మంది వచ్చారని ఇచ్చాం. ఈ సంవత్సరం ఎంతమందితో చేద్దాం? 1,00,000 మందితో పత్రిజీ ధ్యాన మహాయాగం జరగాలి.